హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అను వ్లాగ్స్. ఈరోజు నేను ఇక్కడ బీరకాయతో పచ్చి కొబ్బరి వేసి చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ బీరకాయలని కూర కోసం కట్ చేసుకున్నానండి. దాంట్లో 1/2 కేజీ బీరకాయల్లో 1/4 కేజీ బీరకాయలు ముదిరిపోయాయండి. ముదిరిపోయిన బీరకాయలను ఏం చేస్తాం, అందుకని దానిలో కొంచెం పచ్చి కొబ్బరి వేసి చట్నీ చేసుకుందాం. చాలా బాగుంది, చాలా బాగుంటుంది కొబ్బరి బీరకాయ చట్నీ కాంబినేషన్. ఇక్కడ ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దాంట్లో సగం తీసుకుంటున్నాను. ఈ సగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగానే తీసుకోండి. నేను ఇక్కడ 10-12 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఎందుకంటే బీరకాయ కొబ్బరి కొంచెం తీయగా ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకుంటేనే ఈ చట్నీ బాగుంటుంది. ఇలా తీసుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ముందుగా ఇలా పచ్చిమిర్చి మగ్గిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొబ్బరి కూడా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కళాయిలో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయల్ని వేయించుకోవాలి. ఇలా బీరకాయలు వేసి దీనిలోనే పసుపు, 1 స్పూన్ జీలకర్ర వేసి దీన్ని మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇలా బీరకాయ ముక్కలు మగ్గిపోతాయి. బీరకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత వెల్లుల్లిపాయి, చింతపండు వేసి ఇంకొక 2 మినిట్స్ పాటు దీన్ని మగ్గించుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకున్నా బాగుంటుంది చట్నీ. కొంచెం కొత్తిమీర వేసుకొని దాన్ని కూడా మగ్గిన తర్వాత కొంచెంసేపు చల్లారబెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత ముందు మనం కొబ్బరి, పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా, దాన్ని మిక్సీ జార్లో వేసి ఫస్ట్ కొంచెం ఉప్పు వేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం మెదిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బీరకాయలను కూడా వేసి వాటిని కూడా మిక్సీ చేసుకోవాలి. ఇలా అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసి పోపు గింజలు, 1 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసి ఇవన్నీ చిటపటలాడి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని కూడా వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, రైస్లోకి అన్నింటిలోకి బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్